నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. శని వక్రించడం అంటే ఏంటి అంటే ఇక్కడ జూలై 18వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 27వ తారీఖు వరకు శని వక్రించడం జరిగింది. మీనరాశిలో సంచారం చేసేటువంటి శనైశ్వరుడు వక్రించడం మూలాన భిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అసలు వక్రించడం అంటే ఏంటి? వక్రించడం అంటే రివర్స్ మోషన్లో వెళ్ళడము అనేటువంటి అర్థంగా చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నిజానికి సౌర కుటుంబంలో కానీ ఖగోళంలో కానీ ఏ గ్రహము రివర్స్ మోషన్లో వెళ్ళడం అనేటువంటిది మనం ఎప్పుడూ గమనించము. మరి దాని అర్థం ఏంటంటే ఒక భ్రాంతి మాత్రమే. అంటే ఎప్పుడైతే గ్రహాలు తమ తమ యొక్క కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో ముందు గ్రహము వెనకాల గ్రహము ఉండేటువంటి వాటి యొక్క గమనంలో మార్పుల వలన ఒక్కొక్క గ్రహము స్లో అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే అవి ఇచ్చేటువంటి ఫలితాల్లో భిన్నమైన మార్పులు వస్తాయి. వాటిని వక్రించడము అని మనం అంటూ ఉంటాం. సో శని మార్చి 30వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. దీని మూలంగా మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పోవడం, మేషరాశి వాళ్ళకి మార్చి 30తో ఏలినాటి శని ప్రారంభం కావడం, తర్వాత ఈ యొక్క మీనరాశి వాళ్ళకి జన్మశని నడుస్తూ ఉండడం, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని నడుస్తూ ఉండడం అనేటువంటి చూస్తూ ఉన్నాము. వీళ్ళే కాకుండా శని యొక్క దోషంతో బాధపడేటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళకి కంటక శని ప్రారంభమైంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది, ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇప్పుడు మరి వక్రించడము అంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగా ఎంతకాలం వక్రించారు అంటే 4.5 మాసాలు, నవంబర్ 27వ తారీఖు వరకు ఇంచుమించుగా 140 రోజుల పాటు వక్రము. దీని మూలాన ప్రతి రాశి మీద భిన్నమైనటువంటి మార్పులు కనబడుతూ ఉన్నాయి. శని ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర నక్షత్ర రీత్యా వక్రించడం మూలన ఇక్కడ శనికి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయండి, 3 దృష్టిలు ఉంటాయి. 3, 7, 10. 3వ స్థానము, 3వ దృష్టి అనేటువంటిది వృషభ రాశి మీద పడుతోంది. 7వ స్థానము 7వ దృష్టి అనేటువంటిది కన్యా రాశి మీద పడుతోంది. దశమ దృష్టి అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతోంది. ఈ 3 దృష్టుల కారణంగా శని యొక్క ప్రభావం అనేటువంటిది భిన్నమైన మార్పులకి ప్రతి రాశి మీద భిన్నమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అయితే శని అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా నిబద్ధతకి, క్రమశిక్షణకి, బాధ్యతకి, కర్తవ్యానికి, డెడికేషన్, డిటర్మినేషన్, ఇన్స్పిరేషన్, యాస్పిరేషన్ ఇవన్నీ కూడా శని భగవానుడే ఇస్తారు. ఒకవేళ శని కనుక బాలేకపోతే దీనికి కంప్లీట్గా ఆపోజిట్గా బద్ధకము, సోమరితనము, తర్వాత నిర్లక్ష్యము ఇలాంటివన్నీ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ జనరల్లీ శని అనేటువంటి ప్లానెట్ని మనం మందగమనుడు అంటామండి. అంటే స్లో మూవింగ్ ప్లానెట్. అంటే ఒక్కొక్క రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళేటప్పటికి 2.5 years పడుతుంది. అలాంటి శని వక్రించినప్పుడు అంత మందగమనుడు. అది మూవింగ్లోనే కాదు ఫలితాలలో కూడా చాలా మందగమనుడు, చాలా స్లోగా ఉంటాయి ఫలితాలు. అలాంటిది వక్రించినప్పుడు చాలా ఫాస్ట్గా ఇమీడియట్ యాక్షన్స్ అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం దీన్నే వక్రించినప్పుడు. సో ఇప్పుడు ఈ యొక్క శని వక్రించినప్పుడు శని ఇచ్చేటువంటి బాధ కానీ హాని కానీ అంత ఎక్కువగా ఉండదు, చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు కూడా కనబడతాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి శుభ ఫలితాలు లేదా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటిది మనం క్లారిటీగా డీప్గా ఒకసారి చూద్దాం. సో మేషరాశి వాళ్ళకి శని వక్రము అనేటువంటిది ఎలా ఉండబోతుంది, వాళ్ళ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూస్తే కనుక మేషరాశి వాళ్ళకి ప్రధానంగా 12వ స్థానంలో శని వక్రించారండి. ప్రజెంట్ శని మీనరాశిలో వక్రించి ఉండడము అంటే ఎప్పుడైతే మార్చి 30వ తారీఖుతో శని మీనరాశిలోకి ఎంటర్ అయ్యారో మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. దీని మూలన డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, అవమానములు, అనుమానములు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అన్నీ కూడా ఏలినాటి శని ఎఫెక్ట్స్ అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కానీ శని వక్రించినప్పుడు 11వ స్థానంలో శని ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారో అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో దీని మూలాన ఖచ్చితంగా ఫైనాన్షియల్లీ కాస్త గెయిన్సే ఎక్కువగా ఉంటాయి. గెయిన్స్ అని చెప్పడం కన్నా మనం ఏం చెప్పచ్చు అంటే మీరు ఖర్చు పెట్టినటువంటి డబ్బుకి ప్రతిఫలంగా ఆ రిజల్ట్ని, ఆ ఫలితాన్ని చూస్తారని చెప్పచ్చు. ఇది చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పై వాళ్ళ దగ్గర నుంచి మన్ననలు, ప్రశంసలు పొందుతారు. లీగల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రతి దాంట్లోనూ కాస్త ఖచ్చితంగా మీకు మార్పు అనేటువంటిది 100% కనబడుతుంది. శని 3 దృష్టులు కలిగి ఉంటారని మనం చెప్పుకున్నాం. అంటే మీకు 3వ దృష్టి అనేటువంటిది వృషభ రాశి మీద పడడం మూలాన మేషరాశి వాళ్ళకి 2nd house అవ్వడం మూలాన ఫైనాన్షియల్లీ ఖర్చు అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు మీరు ఖర్చు పెట్టిన దానికి ఇప్పుడు ఖర్చు అయ్యేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ఖర్చు, దానివల్ల మీరు ఫలితాన్ని కూడా చూస్తారనమాట. అలాంటి ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా మాట వల్ల వచ్చేటువంటి తగువ నుంచి బయటపడడం ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా 7వ దృష్టి అయినటువంటి 7th house అయినటువంటి కన్య
మీకు 6వ స్థానం అవ్వడం మూలాన మేజర్గా హెల్త్ ఇష్యూస్ పరంగా బయటకు వస్తారు. మీ నిత్య జీవన విధానంలో డైలీ రొటీన్లో చాలా మార్పులు చేసుకోవడం, ఆహార నియమాలు అనేటువంటివి మార్చుకోవడం, తర్వాత వ్యాయామము, తర్వాత అన్నీ కూడా ప్రతిదీ కూడా మీ జీవితంలో ఉండేటువంటి లూప్ హోల్స్ ఏంటి, కష్టాలు ఏంటి, దేనివల్ల నేను తప్పులు చేశాను, లోపాలు ఏంటి అనేటువంటి గుర్తించి దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయడం, ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టడం, మీలో తెలియనటువంటి ఒక మార్పు అనేటువంటిది ఇక్కడి నుంచి కనబడే అవకాశాలు ఉంటాయి బికాజ్ ఆఫ్ శని రెట్రోగ్రేషన్. సో అయితే ఇక్కడ దీంతో పాటుగానే శత్రు బాధల నుంచి బయటపడడం, శత్రు సమస్యల నుంచి బయటపడడం, వాళ్ళు వేసిన పన్నాగాల నుంచి వాళ్ళని అధిగమించి ముందుకు రావడం, ఇది కూడా కనబడుతుంది. అండ్ ఇంకోటి అద్భుతమైన మార్పు ఏంటి అంటే రుణ బాధలు, అప్పుల బాధతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరికైనా మేషరాశి వాళ్ళకి 4 monthsలో మీకు అద్భుతమైన సువర్ణ అవకాశం వస్తుంది, దాని నుంచి బయటపడతారని చెప్పొచ్చు. అయితే 10వ దృష్టి అయినటువంటిది ధనస్సు రాశి మీద, మీకు అది 9th house అవ్వడం బ్లాకేజెస్ అండి, ఫైనాన్షియల్ బ్లాకేజెస్ అనేటువంటివి, మనీ బ్లాకేజెస్ అనేటువంటివి, డబ్బులు ఆగిపోవడం, మీరు ఎవరికైనా డబ్బులు బయటకు ఇచ్చారంటే అవి తిరిగి రాక ఇబ్బంది పడుతున్నారంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క వక్రించినటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో 100% బయటకు వస్తారని చెప్పొచ్చు. తండ్రికి సంబంధించిన వ్యతిరేకత, తండ్రి కొడుకులు, తండ్రి కూతురు, ఇలాగ ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే 100% అవన్నీ కూడా సార్ట్ అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు చేసేటువంటి పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు తిరిగేటువంటి సమయం అని చెప్పొచ్చు. అన్ని విధాలుగా ఈ పీరియడ్ ఆఫ్ టైం అంతా మీకు బాగుంటుంది. కానీ కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎంత 11వ స్థానం మీద దృష్టి పడినప్పటికీ కూడా 12వ స్థానంలోనే శని ఉన్నారు కాబట్టి ఖర్చులు అలాగే ఉంటాయి, ఖర్చుల తగ్గ ఫలితం అయితే చూస్తారు. అయితే లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ ఇలాంటివి పెట్టే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 మాసాల్లోనూ చేయొద్దు. మాట ద్వారా వచ్చేటువంటి తగువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్ చార్ట్లో శని కనుక బాగున్నారు అంటే ఎక్స్ట్రాడినరీగా మీ లైఫ్ అనేటువంటిది ఇక్కడి నుంచి మారబోతోంది. జస్ట్ ఏంటి అంటే మీ ఎఫర్ట్స్ అనేవి కంప్లీట్గా ఎటు డైవర్ట్ అవ్వకుండా పెట్టండి. తరువాత మీ లోపాలని మీరు గుర్తించుకోవడానికి తగినటువంటి సమయం అని చెప్పచ్చు. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఎవ్రీ సాటర్డే శనికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. తర్వాత నల్ల నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయించండి, ఆవు పాలతో అభిషేకం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మంత్రాన్ని ప్రతి శనివారము లేదా ప్రతిరోజు చదవండి. శని యొక్క అనుగ్రహం కలుగుతుంది.